సీరియస్లీ నాకు హిందువుల కన్నా ముస్లిమ్స్ అన్నా క్రిస్టియన్స్ అన్నా చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క ముస్లిం కూడా ఫ్రైడే రోజు నమాజ్ మిస్ అవ్వడం చూడలేదు, ఏ ఒక్క క్రిస్టియన్ కూడా సండే రోజు చర్చ్ మిస్ అవ్వడం చూడలేదు. మరి మీరు వారంలో ఏ ఒక్క రోజైనా టెంపుల్కి వెళ్తున్నారా? ఏ ఒక్క ముస్లిం కూడా ఖురాన్ చదవకుండా ఉండడు, ఏ ఒక్క క్రిస్టియన్ కూడా బైబిల్ నాలెడ్జ్ లేకుండా ఉండడు. మరి మీకు మన గ్రంథాల గురించి ఎంత జ్ఞానం ఉంది? భగవద్గీత అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఎవరు తప్పిది? నీదా, మీ తాతలదా, లేదా మీ పేరెంట్స్దా? ఎవరిని బ్లేమ్ చేయాలి? ఐ నీడ్ ఆన్సర్స్. రేపు వచ్చే తరం జనరేషన్ కి ఇది మన ధర్మం అని చెప్పాలంటే నీకు తెలిసి ఉండాలి కదా. ఫస్ట్ నీకు ఇంతవరకు తెలుసు మన ధర్మం గురించి. పుట్టుకతో నేను హిందువుని అని చెప్తే సరిపోదు, నీ ధర్మం ఏంటో నువ్వు తెలుసుకోవాలి, మన సాంప్రదాయాలు ఏంటో తెలుసుకో, మన రూట్స్ ఏంటో తెలుసుకో, అప్పుడు చెప్పు నువ్వు హిందువు అని. సనాతన ధర్మం గురించి ఒక్కడి కూడా బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు. ఇది చూడండి, ఇది ఒక ముస్లిం ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్. 2002 గుజరాత్ అల్లర్లు, మోడీదే ప్రధాన బాధ్యత, భారత్ లో మతహింస పెరుగుతోంది. సో ఇందులో ఉన్న మ్యాటర్ మొత్తం మోడీ ఈస్ యాంటీ ముస్లిం అని. సో నేను రిప్లై ఇచ్చా. అలా కన్వర్జేషన్ చాలా హీటెడ్ అయింది. అందులో సెక్యులరిజం గురించి వచ్చింది. సో అందులో వాడన్నాడు సెక్యులరిజం పాటించాలి అని. అప్పుడు నేనన్నా భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీలా మారుద్దాం, నేను అల్లాహు అక్బర్ అంట, నువ్వు జై శ్రీరామ్ అను అని ఫస్ట్ టైం అన్నా. అలా 5th టైం, బట్ ఒక్కసారి కూడా జై శ్రీరామ్ అని అనలేదు. అండ్ నేను అడిగా, అల్లాకి ఏదైనా హేట్రెడ్ చూపిస్తున్నానా అని. ఇన్ఫాక్ట్ అల్లాని గ్రేట్ అంటున్నా. సో ఇదన్నమాట. 5 సార్లు నేను అల్లాహు అక్బర్ అన్నా కూడా వాడు జై శ్రీరామ్ అని ఒక్కసారి కూడా అనలేదు. ఫస్ట్ నువ్వు నా దేవుడికి రెస్పెక్ట్ ఇస్తలేవు, నేను ఇన్ని సార్లు మీ దేవుడిని గ్రేట్ అని చెప్పినా ఒక్కసారి కూడా జై శ్రీరామ్ అని అనలేదు. సో భారత్ సెక్యులర్ కంట్రీ ఎలా అవుద్ది అని నేను రిప్లై ఇచ్చా. ఇంకా చాలానే అడిగా, గోద్రా ట్రైన్ యాక్సిడెంట్ లో విక్టిమ్స్ ముస్లిమ్స్ ఆర్ హిందూసా, ఇలా అడిగితే నో ఆన్సర్స్. సో ఇక్కడ మెయిన్ పాయింట్, నేను వాళ్ళని అపోజ్ చేయడమో లేదా వాళ్ళ నోర్లు మోయించడమో కాదు. నువ్వెంత చెప్పినా వాళ్ళు నమ్మిన ధర్మాన్ని వాళ్ళు వదలరు. జై శ్రీరామ్ అని ఒక్కసారి కూడా అనలేదు. అది వాళ్ళు నమ్మిన ధర్మం. అందుకే ఐ రెస్పెక్ట్ దెమ్. నేను రిలీజియన్ గురించి మాట్లాడట్లేదు, బట్ ద డిసిప్లిన్ టువర్డ్స్ ద రిలీజియన్. ఇంకో చూడండి, ఇది మొన్న ఢిల్లీలో రోడ్ మీద నమాజ్ చేస్తుండగా వీడియో, దానికి ఒక ముస్లిం ఫ్రెండ్ ఇచ్చిన రిప్లై చూడండి ఒకసారి మీరైతే. వీళ్ళలా ఎప్పుడన్నా ఉన్నాడా హిందువుల్లో? మహా అయితే ఒక 10% అంతే. ఎస్, ఇది వినడానికి ఒక హార్ష్ రియాలిటీ. 10% మాత్రమే ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మిగతా 90% లో 50% సెక్యులర్స్ అండ్ 40% మిడిల్ హిందూస్. సో నేను ఇలా మాట్లాడితే కొందరికి కోపం రావచ్చు, బట్ ఇది నిజం. వాస్తవాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. ఈ 10% హిందువుల్లో సనాతన ధర్మం మేలు కోసం సర్వదా కష్టపడే వాళ్ళే, మన ధర్మం వేర్లు తెలుసుకున్నవారు, మన ధర్మం కోసం గొంతు లేపేవాళ్ళు, మన సాంప్రదాయాలను మనకు గుర్తు చేసేవాళ్ళు, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ దేశం కోసం ధర్మం కోసం మాత్రమే ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే దేశం గురించి ఆలోచించలేని వాడు ధర్మాన్ని కాపాడలేడు కాబట్టి. ఈ 50% సెక్యులర్స్ లో 2 టైప్స్ ఉంటారు. ఫస్ట్ గ్రూప్ అన్ని మతాలని గౌరవించాలి అని అనేవాళ్ళు. సెకండ్ గ్రూప్ యాంటీ నేషనల్స్. హిందూ సెక్యులర్స్ అందరికీ ఒక మాట, నా వాళ్ళు అని నువ్వు అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా అనుకోవాలి. మన భారతదేశ చట్టాలు సెక్యులర్ చట్టాల్లో ఉన్నాయా? షరియట్లా, ట్యాక్స్ ఫ్రమ్ హిందూ టెంపుల్స్. మరి సెక్యులరిజం గురించి మాట్లాడదు. ఫైనల్ గా ఈ వీడియో చూసేది హిందూ సెక్యులర్ అయినా ఇంకా ఏ మత సెక్యులర్ అయినా పర్లేదు. సెక్యులరిజాన్ని నా నుండి స్టార్ట్ చేద్దాం. నేను అల్లాహు అక్బర్ అంట, హల్లెలూయా అంట, ఇంకేదైనా అంట, మీరు జై శ్రీరామ్ అనండి. సెక్యులరిజం ని మనందరం ప్రమోట్ చేద్దాం. కమాన్ స్టార్ట్ చేయండి. వద్దా మరి నోర్లు మూసుకోండి. ఇక యాంటీ నేషనల్స్ పని తెలిసిందే, దేశాన్ని విడగొట్టడం. ఇంకా ఈ 40% మిడిల్ హిందూస్ లో దేవుడికి పూజలు చేసేవాళ్ళు, మూఢనమ్మకాలను నమ్మేవాళ్ళు. దేవుడు అని ఎవరైనా చెప్తే దానికి సంబంధించినది ఏదైనా చేసేవాళ్ళు. వీళ్ళ వల్లే దొంగ బాబాలు తయారవుతున్నారు. సారీ తయారు చేస్తున్నారు. అందరికి చెప్తున్నా, అన్నింటినీ గుడ్డిగా నమ్మేకండి, తెలుసుకోండి, చెప్పండి. ఇలా మన మధ్య ఇన్ని రంగులు కనిపిస్తున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, ఎవరిని బ్లేమ్ చేద్దాం? తప్పు ఎక్కడుంది? బయట దేశం నుంచి మన సాంప్రదాయాలు నచ్చి వచ్చి సనాతన ధర్మం అంటే ద వే ఆఫ్ లైఫ్ అని తెలుసుకొని మన సాంప్రదాయాలను పాటిస్తున్నారు. మన దేశ గౌరవాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన దేశ సంగీతాన్ని వాళ్ళు నేర్చుకొని పాడుతున్నారు. కానీ ఈ ధర్మగడ్డపై పుట్టిన నువ్వు మాత్రం నీ కులాన్ని, మతాన్ని, దేశాన్ని, సాంప్రదాయాలను, నీ పూర్వీకులను తిడుతూ నీ అన్నదమ్ములపైనే విషం చిమ్ముతూ దుమ్ము చల్లుతూ చచ్చిపోతున్నావు, చంపుతున్నావు.
సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే సనాతన ధర్మం గురించి అందరికీ తెలియకపోవడం, భగవద్గీత ముఖ్య ఉద్దేశం అర్థం చేసుకోకపోవడం, పురాణాలు అంటే లెక్కలేకపోవడం, రామాయణాన్ని చూడడం తప్ప చదవడం వినడం రాకపోవడం, మన పిల్లలకు మన సాంప్రదాయాల గురించి నేర్పించకపోవడం, మూఢనమ్మకాలని మన సాంప్రదాయాలుగా ఆచరించడం, ఇలా ఎన్నో విషయాల్లో మనం వెనుకబడి మన సంస్కృతి సాంప్రదాయాలను పట్టించుకోకుండా పాడు చేస్తున్నాం. ఆవు పేడతో కల్లాపి చల్లడం సాంప్రదాయం కాదు, సైన్స్ అని చెప్పండి. తులసి చెట్టుకి పూజలు చేయడం వల్ల ఉన్న సైంటిఫిక్ వాల్యూస్ ని తెలుసుకొని చెప్పండి. లేదంటే ఇప్పుడున్న చెత్త మట్టి బుర్రలు అర్థం చేసుకోలేరు. మిషనరీ బ్రెయిన్స్ కదా. హిందువులందరికీ చెప్పేది ఒకటే, మన ధర్మం ఏంటో తెలుసుకోండి, గీతాసారం చదవండి, రాముడి మార్గం ఆచరించండి. జై శ్రీరామ్ అని శ్రీరామ నామ స్మరణే కాదు, శ్రీరాముడు నడిచిన దారిలో నడిచినప్పుడే మనం రామ భక్తులం అవుతాం, భారత పౌరులం అవుతాం. ధర్మం అని పట్టుకొని కూర్చుంటే మా పనులు చేసుకోవద్దా అని అంటారేమో. ఇదే ప్రాబ్లం మన హిందూ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, అమ్మా నాన్నలతో. సనాతన ధర్మం అంటేనే నువ్వు ఎలా బతకాలో చెప్పేది. దాంట్లో నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ అందులో నడవడం మాత్రమే, అంతే. ధర్మం గురించి తెలియదు, ధర్మం గురించి తెలుసుకున్న వాళ్ళు చెప్పినా వినరు, అండ్ ధర్మం పాటించే వాళ్ళను హేళన చేస్తారు, ధర్మం గురించి చెప్పేవాడికి సపోర్ట్ చేయరు. ఇవి మాత్రం పక్కా చేయాలి, చేస్తున్నారు కూడా మన సో కాల్డ్ హిందూస్. ఇంకా అన్నింటికన్నా ధర్మం గురించి మాట్లాడే వాడిని వీడితో పని చేతగాక ఇవన్నీ. అయినో ఇది చాలా మందికి రిలేటెడ్. సిగ్గుండాలి. పక్క మతముడు కాదు, ఫస్ట్ నీ మనిషిని నువ్వే హేళన చేసి, నువ్వే తక్కువ చేసి మాట్లాడి, నువ్వే వీడొక చెమట అని ట్యాగ్ వేస్తున్నావు. ఇంకేముంది, పక్కోడు ఊరుకోడు కదా. వీలైతే ధర్మం గురించి మాట్లాడేవాడికి సపోర్ట్ చేయండి, వీలైతే వాడితో నడువు. అంతేగాని హేళన చేస్తే నీ పిల్లల భవిష్యత్తే నాశనం అవుతుంది ఇండైరెక్ట్ గా. అర్థం చేసుకో, తెలుగున్న వాడివైతే. ఇదంతా కోపం కాదు, బాధ. మన సాంప్రదాయాలు మూఢనమ్మకాలని యువత వెస్టర్న్ కల్చర్ లో మునిగి తేలుతున్నారు. ఎవరి వల్ల? మీ వల్లే, మీ వల్లే. ఫ్యూచర్ జనరేషన్స్ మన సాంప్రదాయాల గురించి పూర్తిగా మర్చిపోతే దానికి రీజన్ మీరే, పేరెంట్స్. గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ జనరేషన్స్ కి ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఇప్పుడున్న యూత్ మీరే. మీకే చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఫస్ట్ మనకు సనాతన ధర్మం గొప్పతనం తెలియనంత వరకు మనం మారం, మన పిల్లలు కూడా మారరు. సో దయచేసి నా హిందూ సోదరి మనులను వేడుకునేది ఒకటి, భగవద్గీత చదవండి, అర్థం చేసుకోండి, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయండి, మన భారతదేశ హిస్టరీ తెలుసుకోండి, టెక్స్ట్ బుక్ కాదు, అసలైన హిస్టరీ తెలుసుకోండి, భారతదేశ రాజుల పౌరుష గాథలు వినండి, దైవత్వం గురించి తెలుసుకోండి. అన్నింటికన్నా ముఖ్యంగా సనాతన ధర్మం అంటేనే మానవ జీవితానికి మార్గం అని తెలుసుకోండి. ఇవన్నీ ఎలా చేయాలి అనే థాట్ మీకు రావచ్చు. 24 hours వాడే మొబైల్ కాసేపు పక్కన పెడితే అన్ని చేయొచ్చు. మనందరం నమ్మేది వసుదైక కుటుంబకం. గుర్తుపెట్టుకోండి, నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఏం పర్వాలేదు, నిజాలు జీర్ణించుకోవడం నేర్చుకోవాలి. పన్నుండి మీరు భగవద్గీతలో ఉంటుందిలే, మీకు చెప్పినా ఇప్పుడు అర్థం కాదు. పార్ట్ 2 సెక్యులరిజం. స్టే ట్యూన్డ్. దేశం గురించి, ధర్మం గురించి ఇంకా వీడియోస్ చేయడానికి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.